आवाज न्यूज ट्रू वॉइस నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి జిల్లా కేంద్రంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని యశోద ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ బిజే రాజేష్ కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో యశోద మెడికల్ సెంటర్ను ప్రారంభించారు। అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ బ్రెయిన్ హార్ట్ ఆపరేషన్ లివర్ మార్పిడి లాంటి విభాగంలో దేశంలోనే ఉత్తమ స్థానంలో యశోద ఆసుపత్రి ఉందన్నారు। దీని ద్వారా ఆపరేషన్ థియేటర్లో ఎంప్రెట్ పెట్టిన ఏకైక ఆసుపత్రి యశోదని పేర్కొన్నారు। యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నేను గత 20 సంవత్సరాలుగా యశోద హాస్పిటల్లో పనిచేస్తున్నాను। 20 సంవత్సరాల నుండి మన యశోద హాస్పిటల్ ప్రగతి ఉన్నతిని అంతా నేను ప్రత్యక్ష సాక్షిని। ఎంతో మంది పేషెంట్లను ట్రీట్ చేస్తున్నాను। 20 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటివరకు కూడా యశోద హాస్పిటల్ మన భారతదేశంలోనే, అది గర్వంగా చెప్పుకుంటాం, భారతదేశంలోనే కొన్ని భాగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నది। ప్రత్యేకంగా మన బ్రెయిన్ ఆపరేషన్స్, బ్రెయిన్ ట్రీట్మెంట్ లో, హార్ట్ అండ్ లంగ్ లో, లివర్ ట్రాన్స్ప్లాంట్ లో, ఇలాంటి ఎన్నో విభాగాల్లో భారతదేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉంది। నేను న్యూరో సర్జన్ గారిని ప్రథమంగా న్యూరోది చెప్తాను। భారతదేశంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ థియేటర్ లో ఎంఆర్ఐ పెట్టడము 3 టెస్ట్ల ఎంఆర్ఐ ఫస్ట్ టైం మన యశోదాలో జరిగింది। ఇంట్రాప్ ఎంఆర్ఐ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనం బ్రెయిన్ లో కంతులు తీసేటప్పుడు ముందు ఎట్లుంటుందంటే, మనం మా సర్జన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 50%, 60%, 70%, కొన్ని సందర్భాల్లో నార్మల్ బ్రెయిన్ వచ్చేసరికి మొత్తం తీయలేము। సో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం నుంచి బయటకు వచ్చి మళ్ళీ 2-3 రోజులు లేదా నెల తర్వాత స్కాన్ చేస్తే ఎంత మిగిలిపోతుంది। సో అలా పూర్తిగా తీయడానికి ఆపరేషన్ మధ్యలోనే స్కాన్ చేసుకుంటాం। స్కాన్ చేసి చూసి మళ్ళీ ఎంత మిగిలిపోయిందని చూస్తే తీయగలుగుతూ అది కూడా తీసేస్తున్నాడు। ఇలాంటిది మొట్టమొదటిసారి 3 టెస్ట్లు మన భారతదేశంలో। ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసేది, ఇప్పుడు నేను న్యూరో సర్జన్ 20 సంవత్సరాలు స్టార్టింగ్ లో చేసినప్పుడు ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇప్పుడు మెదడు ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్లతో మాట్లాడుతూ చేస్తాం। పుట్టి చర్మానికి మత్తిస్తాము, మెదడుకి నొప్పి ఉండదు, అందుకని పేషెంట్ తో మాట్లాడుతూ చేస్తాం। అది కూడా మన భారతదేశం మాక్సిమం నంబర్ మన యశోద చేస్తుంది। అందులో ప్రత్యేకంగా మన ఆలోచన విధానము, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని మన మెదడులో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పని చేస్తుంది। ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది మన ఆలోచన విధానం, ఇప్పుడు మీరందరూ ఇట్లా కూర్చున్నారు, నేను కూర్చున్నా, ఒక వినయం కూర్చోడం, అట్లాంటి ఎన్నో బేసిక్ సోషల్ థింగ్స్ అనేది ఫ్రంట్ భాగంలో ఉంటుంది। అలా ఉన్నప్పుడు ఆపరేషన్ అప్పుడు ఇవన్నీ మన క్యాల్కులేషన్ కానీ మన ఆలోచన కానీ అర్థం చేసుకుంటూ పేషెంట్ ప్రశ్నలు వేస్తూ ఆపరేషన్ చేయడం అనేది చాలా తక్కువ హాస్పిటల్స్ లో భారతదేశంలో జరుగుతుంది। మన హైదరాబాద్ లో యశోదలో మాక్సిమం జరుగుతుంది। దాని మీద మేము ఎన్నో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మేము వాళ్ళకి నేర్పించి వస్తున్నాం। బ్రెయిన్ ఆపరేషన్ మొత్తం తల చిప్ప ఓపెన్ చేసి మెదడులో కంతులు కానీ జబ్బులు కానీ ట్రీట్మెంట్ చేస్తాం। కొన్ని మెదడులో కింది భాగాలన్నీ మనం పై ద్వారా ముక్కుతో చేస్తాం। అది కూడా గత పోయిన నెలలో భారతదేశంలో అగైన్ ప్రైవేట్ ప్రాక్టీస్ లో ఫస్ట్ టైం విదేశాల నుండి మనము తలలు తీసుకొచ్చి స్టూడెంట్స్ 100 మంది స్టూడెంట్స్ కి నేర్పించామన్నమాట। ఎందుకంటే నార్మల్లీ మనం కెడవర్లో చేస్తాము, కానీ ఇప్పుడు ఆ కెడవర్స్ మన దగ్గర బాగా ఉండవు, విదేశాలను తెప్పించి చేస్తాము। సో ముక్కులో మెదడు కింది భాగం నుండి గొంతు వరకు ఏ స్థలంలో అయినా జబ్బు ఉన్నప్పుడు మన ముక్కు ద్వారా ఆపరేషన్ చేయొచ్చు। ఇలా మన ఈ 20 ఏళ్ల క్రితం చూస్తున్నప్పటి నుండి మన యశోదలు అన్ని ప్రత్యేకమైన పరికరాలు, వ్యవస్థ కూడా చాలా మారింది। మత్తుకి మెదడుకిచ్చే మత్తు డాక్టర్ సపరేట్ గా ఉన్నారు, మెదడుకి ఇచ్చే పిల్లల న్యూరాలజీ సపరేట్ గా ఉన్నారు, ఫిజియోథెరపీలో బ్రెయిన్ ఆపరేషన్ అయిపోయిన కాకుండా మన హార్ట్ కానీ, లివర్ కానీ, ఛాతీది కానీ కోవిడ్ టైంలో మన దగ్గర చాలా